కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం. యేసు క్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు, అవును యుగయుగములకు ఒక్కటే రీతిగా ఉండును. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము మారని దేవుడు. ప్రియులారా, మన దేవుడు ఎప్పటికీ మారని దేవుడు. బాగా తెలిసిన ఈ వచనం సత్యమైనప్పటికీ ఈ మాటలోని పలు లోతైన కోణాలను పరిగణించడానికి ఒక క్షణం మనం తీసుకుందాం. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయయందును మనుష్యుల దయయందును వర్ధిల్లుచుండెను అని బైబిల్ చెప్తుంది. ప్రియులారా, ఆయన జ్ఞానంలో కూడా పెరిగాడు. మార్పు చెందే ఈ అంశాలు ఆయన దేవునిగా కలిగి ఉన్న సారంలో లేక స్వభావములో లేవు. ఈ వ్యత్యాసాలను గ్రహించాలి అంటే మొదట మన సామాన్య మనస్సులు ఈ సత్యాల అసాధ్యపు ఎత్తులను గుర్తించాలి. రోమాపత్రిక 11వ అధ్యాయం 33-36 వచనాలు మీరు చదవండి. ప్రియులారా, విశ్వాసులంగా మనం మారని దేవుని స్వభావ అంశాలపై దృష్టి పెట్టాలి. ఎందుకంటే మనకు పరిశుద్ధాత్ముడు నేర్పించాలని ప్రయత్నించేది అదే. దేవునిగా ఆయన కలిగి ఉన్న లక్షణాల్లో మార్పు లేదు. యేసుక్రీస్తు తన ప్రధాన స్వభావం, సారం, వ్యక్తిత్వంలో మార్పు చెందినవాడు. మన రక్షణ నిమిత్తం ఆయన మానవ దేహధారణకు మారని వినమ్రునిగా మారాడు. ప్రియులారా, ఇప్పుడు ఆయన మహిమపరచబడిన మానవ దేహంలో జీవిస్తున్నాడు. అయినా ఆయన జననం మానవ రూపములో సంభవించిన శాశ్వత అవతారం. ఆయన పుట్టుకకు ముందు బెత్లెహేములో తన్ను కనబరుచుకున్న తీరుకు విభిన్నం. ఇంకా నేడు పరలోకములో ఒక మనిషి, మహిమపరచబడిన మనిషి ఉన్నాడు. ప్రియులారా, విశ్వాసులముగా ఆయనతో మనకున్న సంబంధంలో మార్పు లేదు. ఆయన శరీరానికి శిరస్సుగా, వధువు అయిన మనకు వరునిగా ఉన్నాడు. ఆయన వాగ్దానాల్లో నమ్మకస్తునిగా వైఫల్యం చెందడు. ఆయన మనలో నివాసముంటూ ఆ స్థానాన్ని వదిలిపెట్టడు. ఆయన మనల్ని తన వ్యక్తిగత బాధ్యతగా స్వీకరించాడు. ఆయన మనల్ని ఉపేక్షించేవాడు కాదు. మనం గొర్రెలం కనుక ఆయన కాపరి. ఆయన రాజీనామా చేయడు. ఆయన యజమాని, మనం బానిసలం. ఆయన మన పట్ల దురుసుగా ప్రవర్తించడు. ఆయన మన కోసం తండ్రి ఎదుట విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన విజ్ఞాపన మానడు. ఆయన మనల్ని తన వద్దకు తీసుకువెళ్ళడానికి మళ్ళీ వస్తున్నాడు. ప్రియులారా, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన ఎన్నడూ తన నిబద్ధతలో తగ్గడు. నిన్న అనేది ఆయన తన ప్రతి తలంపులో ఆనందిస్తూ, మహిమలో నివసిస్తూ, తండ్రి సన్నిధిలో అనుభవించిన నిత్యత్వం. తరువాత నేడు అనేది ఆయన భూమి మీద మానవునిగా జీవించి ఆరోహణముతో పాటు ప్రస్తుత సమయాన్ని సూచిస్తుంది. ప్రియులారా, ప్రస్తుతం ఆయన దేవుడు తనకిచ్చిన పనిని ముగించి మానవ రూపంలో కూర్చున్నాడు. రేపు అనేది ఆయన తన సింహాసనం నుండి లేచి తండ్రి ఘడియలో సమస్తము ముగింపును సూచిస్తుంది. ఇందులో భూమి నుండి తన సంఘాన్ని ప్రోగు చేసే శక్తితో, మండే మహిమతో రాజుగా సియోనుకు తిరిగొచ్చి యుగ యుగాలు పాలిస్తాడు. ప్రియులారా, ఆయన నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. ఆయనకే యుగ యుగములకు మహిమ కలుగును కాక. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని బహుగా దీవించును కాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు నాయనా. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి ఒక నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యం మీరు మాకు అనుగ్రహించినందులకే స్తోత్రాలు. ప్రభువా, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి.
నేటి మా పనులలోనూ ప్రయాణములలోనూ పరిచర్యలోనూ మీరే తోడుగా ఉండండి. దేవా, ఇదిగో తండ్రి, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. నీ సేవ పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని దీవించండి. వారి పరిచర్యలో ప్రయాణములలో మీరే తోడుగా ఉండండి. దేవా, ఇదిగో తండ్రి, సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని మీరు ఆశీర్వదించండి నాయన. బలహీనులైన బిడ్డలున్నారు, వారిని బలపరచండి. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. చదువుకునేటువంటి బిడ్డలు తండ్రి, వారికి కావలసిన జ్ఞానమును, వివేచన, జ్ఞాపక శక్తిని దయచేయండి నాయన. ఎంతోమంది బిడ్డలు ఎగ్జామ్స్ రాస్తున్నారు. ప్రతి బిడ్డకు కూడా మీరు తోడై ఉండి ఎగ్జామ్స్లో మీ సహాయం అనుగ్రహించండి. నేటి దినాన పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములు మెండుగా తండ్రి వారికిని నాయన కుటుంబములకును దయచేయమని దినదీవెనలతో నింపండి. యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.